అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రేమపూర్వకమైనటువంటి వందనాలండి. ప్రియులారా, మనందరం కూడా దేవుని యొక్క వాక్యాన్ని విన్న తర్వాత వాక్యానుసారంగా బ్రతకాలనే ఆశ అనేక మందికి కలుగుతుంది. అనేక మంది అనడం కంటే శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని వింటే గనక ప్రతి ఒక్కరికి కూడా వాక్యానుసారంగా నా జీవితం లేదు, వాక్యానుసారంగా నా జీవితాన్ని మార్చుకోవాలి అనే ఆశ ఎవరైతే పాపంలో బ్రతుకుతున్నారో ప్రతి ఒక్కరికి కలుగుద్దండి. అయితే మరి ఆ ఆశ కలిగినప్పటికీ కూడా మనం ఎందుకు పాపాన్ని జయించలేకపోతున్నాం అనగానే, పాపాన్ని జయించడానికి కావలసినటువంటి 4 ట్రిక్స్ అని చెప్పేసి ఒక వీడియో చేయటం జరిగింది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియోని చూసినట్లయితే అనేకమైనటువంటి విషయాల పట్ల అవగాహన వస్తుంది. అయితే వాటిలో ఒక విషయం గురించి నేను ఈరోజు మాట్లాడదలుచుకున్నాను. ప్రియులారా, పాపాన్ని జయించడానికి కావలసినటువంటి ముఖ్యమైనటువంటి ఆయుధాలలో ముఖ్యమైనటువంటి వాటిలో ఒక విషయం గురించి మనం ఆలోచించినట్లయితే యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం మనం చూద్దామండి. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, లోకాన్ని జయించాలంటే మనకి ఏం కావాలి అంటే విశ్వాసము కావాలి. విశ్వాసము కనుక మనం ఉన్నట్లయితే ఎన్నో ఉపయోగకరమైనటువంటి పనులు చేయొచ్చండి. అన్నిటికంటే ముఖ్యంగా మనం చూడవచ్చు, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, ధ్యానించినట్లయితే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. అంటే మనలో గనుక విశ్వాసమే లేకపోతే దేవునికి ఇష్టంగా ఉండే అవకాశమే లేదు. అదేవిధంగా విశ్వాసము గనక మనలో ఉన్నట్లయితే ప్రియులారా, లోకాన్ని మనం జయించవచ్చు. లోకం అంటే యోహాను గారు రాసిన మొదటి పత్రికలోనే మనం గమనించవచ్చు. లోకం అంటే ఏంటి అని మనం చూస్తే 2వ అధ్యాయంలో 15వ వచనం మనం చూస్తే, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకుడి అని చెప్పి 16వ వచనం మనం చూస్తే, లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశియు నేత్రాశియు జీవపుడంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. అంటే లోకములో ఉన్నదంతయు అనగా అని మనం గమనించినట్లయితే శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం. మరి మనలో వచ్చే ప్రతి పాపపు కోరికకు కూడా కారణం ఏంటి అంటే ఈ మూడిట్లో దేనికో ఒక దానికి కనెక్ట్ అవుతుందండి. అది శరీరాశ అయిన అవుతుంది, నేత్రాశ అయిన అవుతుంది, జీవపుడంబం అయిన అవుతుంది. వాటిని గనక మనం జయించాలంటే మనకు కావలసినటువంటి ముఖ్యమైన వాటిల్లో ఒకటి విశ్వాసము. ఆ విశ్వాసమే కనుక మనలో ఉన్నట్లయితే ప్రియులారా, లోకాన్ని జయించవచ్చు. ఆ విశ్వాసమే కనుక మనలో ఉన్నట్లయితే కనుక మనం ధైర్యంగా ఉంటాము. అందుకే యేసుప్రభువు వారు అంటారు, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు, అల్ప విశ్వాసులారా ఎందుకు సందేహపడుతున్నారు. అంటే ఆత్మీయంగా మన ప్రయాణం ముందుకెళ్తున్నప్పుడు, ఆత్మీయంగా మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్నప్పుడు, ఆత్మ సంబంధమైనటువంటి కష్టాలు మన జీవితంలో వచ్చినప్పుడు ప్రియులారా, నేను ఈ కష్టాన్ని జయించగలనా, ఈ శ్రమను నేను జయించగలనా అనే సందేహం ఎప్పుడు వస్తుందంటే, ఎప్పుడైతే మనలో విశ్వాసం తక్కువగా ఉంటుందో అప్పుడు మనకి ఆ సందేహం అనేది వస్తుంది. ఎప్పుడైతే మనం లోకంలో బ్రతకటానికి లోకానుసారంగా ఆలోచిస్తూ ఉంటామో, ఎందుకు అలాంటి ఆలోచనలు వస్తాయి తెలుసా? ఎందుకంటే మనలో అల్ప విశ్వాసం ఉంది కనుక లోకాన్ని జయించాలంటే మనకేం కావాలి? విశ్వాసము కావాలి. విశ్వాసము కనుక మనలో ఉన్నట్లయితే ప్రియులారా, ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలు మనం చేయొచ్చు, ఎన్నో అద్భుతమైనటువంటి కార్యాలు మనం చేయొచ్చు. అబ్రహాము దగ్గర నుంచి మనం ఆలోచించినట్లయితే, హేబేలు దగ్గర నుంచి మనం ఆలోచించినట్లయితే ప్రియులారా, సమయం ఉన్నా లేకపోయినా కానీ హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం కనుక మీరు చదివినట్లయితే, ఈ దినాన విశ్వాసం కనుక మనలో ఉన్నట్లయితే ఎన్ని గొప్ప కార్యాలు మనం చేయొచ్చో మనం అక్కడ గమనించవచ్చు. కనుక మరి విశ్వాసాన్ని మనం ఎలా సంపాదించుకోవాలి, విశ్వాసాన్ని మనం ఎలా పెంపొందించుకోవాలి, విశ్వాసంలో మనం ఎలా ఎదగాలి, విశ్వాసంలో మనం ఎలా స్థిరపడాలి, మన విశ్వాసంలో గొప్పవారుగా ఎలా ఉండాలి అంటే రోమిలికి రాసినటువంటి పత్రికలో మనకి 10వ అధ్యాయంలో 17వ వచనం మనం చూడొచ్చండి. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గురించినటువంటి మాట వలన కలుగును. అంటే మన దైనందిన జీవితంలో మనం వినే మాటలు అనేవి ఎంతసేపు దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నాం అనేది ప్రశ్న. నీవు గనక దేవుని యొక్క వాక్యాన్నే గనక, దేవుని యొక్క వాక్యం అంటే యూట్యూబ్లో దొరికే ప్రతి వీడియో కాదండి. దేవుని యొక్క వాక్యం అంటే సీడీ షాపులో దొరికే ప్రతి ప్రసంగాలు కాదు ప్రియులారా, వాక్యానుసారమైనటువంటివి అనగా ఆత్మీయంగా బలపరిచేవి, ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఆరోగ్యకరమైనటువంటి బోధ.
ఎందుకంటే ప్రపంచంలో ఈరోజు మనం కనుక గమనించినట్లయితే దేవుని యొక్క పేరుతోటి ఎన్నో మోసాలు జరుగుతున్నాయండి. దేవుని యొక్క పేరుతో ఎన్నో రకాలైనటువంటి బోధలు ప్రపంచంలోకి వచ్చాయండి. మరి వాటిల్లో నిజమైనటువంటి బోధ, వాక్యానుసారమైనటువంటి బోధ, సత్యమైన బోధ ఏదో నీవు వాక్యానుసారంగా గమనించి ఆ వాక్యానుసారమైనటువంటి బోధన కనుక నువ్వు ప్రతిరోజు సమయం దొరికినప్పుడల్లా కాదు ప్రియులారా, సమయమందును అసమయమందును కనుక మనకు వాక్యాన్ని వింటూ మనం వెళ్ళినట్లయితే మనకి తెలియకుండానే ఆటోమేటిక్గా మనలో విశ్వాసం అనేది బలపడుతుంది, విశ్వాసం అనేది ఎక్కువగా అభివృద్ధి పొందుతుంది. అప్పుడు మనం ఏం చేయగలమయ్యా అంటే మన ఎదుటిగా వచ్చే ప్రతి శోధన, అది శరీరాశ కావచ్చు, నేత్రాశ కావచ్చు, జీవకుటుంబం కావచ్చు, ఏ విధమైన పాపమైనా కానీ మనం 100కి 200% మనం జయించగలం. సో మనం పాపం జయించాలంటే ముఖ్యమైనటువంటి వాటిలో మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే విశ్వాసం మనం చెప్పుకోవచ్చు ప్రియులారా. మనలో కనుక విశ్వాసం తక్కువగా ఉన్నట్లయితే ఈరోజు ఆలోచన చేయండి, విశ్వాసాన్ని పెంచుకోవడం కొరకు ప్రయత్నించండి. దాని కొరకు మనం కేజీలు బంగారం ఇవ్వాల్సిన అవసరం లేదండి, పెద్ద పెద్ద కొండలు ఎత్తాల్సిన అవసరం లేదండి. ప్రభు యొక్క వాక్యాన్ని ఎప్పుడు సమయం దొరికినా దొరకకపోయినా కానీ వింటూ ఉండాలి. అది ఆత్మ సంబంధమైన వాక్యమై ఉండాలి, అనగా బైబిల్లో దేవుడు చెప్పిన వాక్యమై ఉండాలి. ప్రార్థన చేసుకుందామండి. దయగలిగినటువంటి మా తండ్రి, ప్రేమ కలిగినటువంటి దేవ, అనేకమైన విషయాలు మాతో మాట్లాడుతూ మమ్మల్ని ఆత్మీయంగా బలపరుస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, ఈ డైలీ డివోషన్ మేకింగ్లో సహకారం నిలబడుతున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి తండ్రి. మీ చిత్తమైతే మీ అందరం మరలా కలుసుకొని మీ యొక్క వాక్యాన్ని ధ్యానించి ధన్యతను అందించండి తండ్రి. ప్రభువా, ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యలు కృంగిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని వారి కృంగిన హృదయాన్ని మా తండ్రి లేవనెత్తండి, బలపరచండి తండ్రి. ఈ జేసీ టెంపుల్ పరిచర్యకి ప్రభువా, ఆర్థికంగా కానీ ప్రార్థనా పూర్వకంగా మా తండ్రి సహకాలం నిలబడుతున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. మీ చిత్తమైతే మీ అందరం మరలా కలుసుకొని మీ యొక్క వాక్యాన్ని ధ్యానించి ధన్యతను అందించండి అడుగుతూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థన అడిగి పెట్టుకుని చున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.